ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు ఫస్ట్ పక్షమైనటువంటి ఫస్ట్ నుంచి 15 వరకు జరుగు గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క 1వ తేదీ రాగానే ఆగస్టు 1న శుక్రుడు వచ్చేసి మనకు కన్యా ప్రవేశం చేస్తున్నాడు. 2వ తేదీ నుంచి మిథునం లేక కుజుడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వృషభంలో ఉన్న కుజుడు మిథునం లేక వస్తున్నాడు. ఇంకా 5, 8 ఈ యొక్క 1వ తేదీనే మొదటి రోజున బుధుడు కూడాను మనకు ఇక్కడికి ఈ యొక్క బుధుడు గోచారం వచ్చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇది గోచార స్థితి. రాహు వచ్చేసి కుంభం, చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నాడు కుంభంలో. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. రవి, బుధ, గురువు వీళ్ళు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు సింహం, శుక్రుడు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి సింహలగ్నం, సింహరాశిని తీసుకున్నట్లయితే కేతు ఇక్కడ ఉన్నాడు. మీ రాశాధిపతి వచ్చేసి వ్యయంలో పడిపోయాడు. బుధుడు కూడాను మీకు వ్యయంలోకే వచ్చేసాడు. బృహస్పతి పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క గురువు వ్యయంలో ఉండడం కూడాను చాలా మంచిది. ఎందుకంటే 6, 8, 12 అధిపతులు ఒక రాశి వాళ్ళు ఇంకో రాశిలో ఉండడం, అలాగే వీళ్ళు రాశి ప్లస్ 2వ ఇండ్లు, మొదటి ఇండ్లు 2వ ఇండ్లలో ఉండడం, ఈ 5 పాయింట్లలో వీళ్ళు మంచి శక్తిని మనకి ఇస్తారన్నమాట. ఆ విధంగా చూసుకున్నా కూడా మనకు చక్కగా ఉంటుంది. విదేశీ యానాలు ఉంటాయి, ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది, కొత్త ఫ్రెండ్స్ పెరుగుతారు, కొత్తగా బంధువులు ఏర్పడతారు. అది కూడా ఏదైనా బంధం ఏర్పడ్డప్పుడే కొత్త వాళ్ళు వస్తారు. అలా రావాలంటే మనకి ఎలా జరుగుతుంది? కొత్త బంధువులు, పిల్లలకు సంబంధించిన ఫంక్షన్లు, అక్కడి నుంచి అనేక రకమైనటువంటి గృహ ప్రదేశాలు, ఎడ్యుకేషను, జాబ్స్ ఎన్నో జరుగుతాయి మనకు మంచి. ఇక్కడంతా బంధువులు అటెండ్ అవ్వరు. బంధువులంతా ఎప్పుడు అటెండ్ అవుతారు? పెళ్ళి, మరణం, మీకు కళ్యాణం కలిసి వస్తుంది. దేని మొక్కుతుంది? దీని నుంచి పెళ్ళి తర్వాత మనకి ఎట్టి పరిస్థితులలో వేరే బంధువులు యాడ్ అయ్యేది లేదు. ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల ఇంకో ఇంట్లోకి వస్తుంది. దీని మూలంగా సర్కిల్ పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ సింహరాశి వాళ్ళకి పిల్లలకు సంబంధించినటువంటి విషయాలలో ఎటువంటి డిప్రెషన్ పొందాల్సిన అవసరం లేదు. అలాగే మీ 2వ ఇంటిని మీకు 3వ ఇంటిని పంచమ దృష్టితో సప్తమ దృష్టితో చూస్తున్నాడు. అలాగే మీ రాశిని పంచమ దృష్టితో ఇక్కడ మీకు మాతృభావాధిపతి కాబట్టి 5వ ఇల్లుని చూస్తున్నాడు. కాబట్టి 5వ ఇంటిని కూడాను సంతానానికి సంబంధించింది, అలాగే మ్యారేజ్కి సంబంధించింది, గృహ యోగానికి సంబంధించింది, న్యాయవాద వృత్తులలో పనిచేసేవారు, అలాగే గూఢాచార్య రంగాలలో పనిచేసేవారికి రవి మీకు చక్కగా రాజసంగం ఉంచడానికి మీ రాశాధిపతి సింహరాశికి మీ రాశాధిపతి అయినటువంటి రవి వ్యయంలో ఉన్నప్పటికీ కూడాను గురుడు బలాన్ని ఇస్తున్నాడు. తత్మూలకంగా మంచి జరుగుతుంది. మీరు చేసే త్యాగం కావచ్చు, మీరు పెట్టే ఎఫర్ట్ కావచ్చు, ఉద్యోగంలో, బిజినెస్లో ఈ 15 days 1 month కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 15 days చాలు, అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. ఇంకా తర్వాత మీకు చాలా బాగుంటుంది. అది కూడా 17th నుంచి బాగా యోగించే అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ పక్షం ఈ 15 రోజులు కొంచెం ఇదిగా ఉంటుంది. ఆగస్టు 1 నుంచి 15 వరకు కేతు మీ స్థానంలో ఉన్నారు. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మీకు పెరిగే కొద్దీ, ఒక్కొక్క ప్రాబ్లం మీకు తెలిసే కొద్దీ వైరాగ్య భావాలు పెరుగుతూ ఉంటాయి. అవి కొద్ది రోజులకి కంప్రెస్ అవుతాయి. ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది, సొసైటీతో మంచి రిలేషన్ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే ప్రాపర్టీస్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోగల అంశం కూడా మనకు వృద్ధిలోకి వస్తుంది.